ముందుగా మీ అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మనందరం కూడా చాలా బాగుండాలని, ఎండల వల్ల ఎవ్వరూ ఇబ్బంది పడకుండా అందరూ చాలా సుఖంగా ఉండాలని చెప్పేసి పూజ స్టార్ట్ చేశాను. ఈరోజు మా ఇంట్లో పూజ మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కమెంట్ చేయండి. ఫస్ట్ అయితే బొగ్గుల పొయ్యి తీసుకొని పాలు మరగబెట్టడం స్టార్ట్ చేశాను. ఇక్కడ ఉంటుంది కదా, ఎటు ముందు పొంగాలి వెనక్కి పొంగాలి అని చెప్పేసి, బట్ నాకైతే తెలీదు అవన్నీ కూడా. ఒకవేళ మీకు తెలిస్తే కమెంట్ చేయండి. సో విశాఖ డైరీ కౌ మిల్క్ తీసుకున్నాను. టోటల్ చిన్న గిన్నె ఇది, 3 ప్యాకెట్స్ పట్టాయి ఇందులోని. ఈ పొయ్యి రాజేయడానికి చాలా టైం పట్టింది. ఫస్ట్ టైం చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. ఆల్రెడీ అన్నీ రెడీ చేసేసుకున్నాను, రథం ఇవన్నీ కూడా. కొన్ని ఇన్స్టాగ్రామ్లోనే చూసి చేశానులేండి. మీరు ఎలా చేశారు అనేది కూడా నాకు కమెంట్ చేయండి. అండ్ పరవన్నం అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది. అండ్ ఈ పరవన్నం చాలా టేస్టీగా ఉంటుంది. మనం నార్మల్గా దేవుడికి పెట్టిన దానికన్నా ఈ రథసప్తమి స్పెషల్ ఏంటో తెలీదు మరి. నిజంగా ఈ పరవన్నం చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకో తెలీదు, నిజంగా ఆ సూర్యభగవాని ప్రసాదం అని చెప్పేసి అనుకోవాలి. రథం అయితే చేసేసాను. మా ఇంట్లో సూర్యుని విగ్రహం లేదు, అందుకని చెప్పేసి ఇంకా పసుపుతో సూర్యుని విగ్రహం చేసుకున్నాను. ఒక పక్కన వినాయకుడికి పూజ చేస్తున్నాను. అండ్ ఇంకా నైవేద్యం పెడుతున్నాను. 7 చిక్కుడాకుల్లో ప్రసాదం కింద నైవేద్యం పెట్టాను. ఇది నా పూజ. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? ఈసారి అయితే నేను ఒక్కదాన్నే చేసుకున్నాను. ఎందుకంటే మా హస్బెండ్ ఊరు వెళ్ళారు, హైదరాబాద్ వెళ్ళారన్నమాట, ఆఫీస్ మీటింగ్ అని చెప్పేసి. ఇంకా అందుకని చెప్పేసి మార్నింగే లెగిసి ప్రతి పని కూడా నేను ఒక్కదాన్నే చేసుకున్నాను. ఒక్కళ్ళమే చేయడం చాలా కష్టం కదా. రథసప్తమి రాకముందే ఎండలు అయితే చాలా వచ్చేసాయి. ఈ సంవత్సరం నిజంగా అందరూ చాలా బాగుండాలి. దేవుణ్ణి నేను అదే కోరుకుంటున్నాను. ఎవ్వరికీ ఎండ వల్ల ఇబ్బంది కలగకన్నా అందరూ చాలా హ్యాపీగా ఉన్నట్టు చూడు దేవుడా అని చెప్పేసి కోరుకున్నాను అనమాట. మరి మీరేం కోరుకున్నారు?